2500 అనేది స్టార్ట్ అవుతుంది, తులం బంగారం స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ మాత్రం మీకు మంచి భారీ మెజార్టీతో గెలుస్తుందన్న. అభివృద్ధి లాస్ట్ 10 years నుంచి అయితే మాకు ఏం లేదన్న. వాళ్ళు వాగ్దానాలు చేసారు. ఇంకొకటి మా రోడ్స్ అయినా మాకు ఇక్కడ నాలా ఇష్యూ చాలా పెద్దది ఉందన్న. కృష్ణానగర్లో పెద్ద నాలా ఇష్యూ చాలా ఉన్నది. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగలేదు. ఈ 10 years అసలు ఏమంటే ఏమి అసలు డెవలప్మెంట్ అనేది లేదన్న. ఇప్పుడు మనకు కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేమందరం లీడర్స్ అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. డెవలప్మెంట్స్ అయినవి కూడా చేసినాము. ఇంకొకటి మీకు లాస్ట్ 2 months నుంచి చూసినా కూడా మీకు చాలా కార్యక్రమాలు జరిగినాయి. మనకు శాంక్షన్ కూడా అయినాయి అన్న. ఏది రోడ్స్ అయినా నాలాదైతే 13 crores కృష్ణానగర్ నుంచి 10 ఏళ్ళలో కానీ ఇప్పుడు అయినాయి అన్న. ఇంకొకటి బై ఎలక్షన్ గురించి కూడా బాగా డెవలప్మెంట్స్ అనేది బాగా అయినాయి అన్న. 10 సంవత్సరాలలో గతంలో 10 సంవత్సరాల నుంచి ఓన్లీ వీళ్ళు పైకి మీదనే ఇంకొకటి రౌడీజం చేసుకుంటా వట్టిగానే తిరిగారు. కానీ అసలు డెవలప్మెంట్ అనేది లేదు. 3 సార్లు గెలిచిండు కానీ ఏం డెవలప్మెంట్ అనేది చేయలేడన్న. ఈ కాన్స్టిట్యున్సీలో మెయిన్ ఇది మన ఎమ్మెల్యే మాగంటి మనుషులు అండ్ మాగంటి కూడా ఏం చేయలేడు అన్నట్టు. ఆయన ఎక్కడున్నాడో మనం ఆయన గురించి మాట్లాడద్దు. కానీ అది డెవలప్మెంట్ కూడా కొందరి పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు అన్న. ఇక వాళ్ళకు ఓటు బలం లేదు. ఇక లేకుంటే ఇక మన కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం అది కామన్. అది అదన్న. మళ్ళీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీల విషయం ఏం చెప్తారు? పూర్తిగా అన్ని అమలవుతున్నాయి అని చెప్పుకోవచ్చా? ఏం చెప్తారు? చెప్పుకోవచ్చు అన్న. అన్ని 6 గ్యారెంటీలలో మీకు చూడండి, మ్యాక్సిమం మీకు లేడీస్ బస్ ఫ్రీ ఒకటి ఉందన్న. ఇంకొకటి మీకు కరెంటు ఫ్రీ అన్నది, గ్యాస్ అనేది కూడా వస్తుందన్న. ఇంకొకటి మెయిన్ మనకు ఎప్పుడు రాని గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ అయినాయి. దాని మీద మళ్ళీ ఇంకా మనకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారన్న. సన్న బియ్యం అయితే చాలా మంచి కాన్సెప్ట్ అన్నది. అయితే బీదలకు మహిళలకు 2500, మహిళలకు తులం బంగారం అది కూడా స్టార్ట్ అవుతుందన్న. నెక్స్ట్ మహిళలకు 2500 అనేది స్టార్ట్ అవుతుంది, తులం బంగారం స్టార్ట్ అవుతుంది. యూత్కి వెహికల్స్ అనేది కూడా స్టార్ట్ అవుతుందన్న. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చే వద్దని కాదన్న, దాని ముందే వచ్చేస్తాయి అన్న. అట్లేం లేదు. ఒక తర్వాత ఇంకొకటి వాళ్ళ ముందు గత ప్రభుత్వం మొత్తం అన్ని స్కామ్లతోటే మొత్తం ఖజానా ఖాళీ అయింది కదన్న. అదంతా ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా తేరుకుంటున్నారు గవర్నమెంట్. పార్టీ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందన్న. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏమైనా గెలుచుకునే అవకాశం ఉందంటారా? ఈసారి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందన్న. ఇంకోటి నవీన్ అన్న ఆధ్వర్యంలో నవీన్ అన్నకు సీటు కూడా మంచి క్యాండిడేట్కి ఇచ్చారు. నైస్ క్యాండిడేట్, మంచి ఎడ్యుకేషన్ కూడా బాగుంది అతనికి. ఇతను 25,000 to 30,000 మెజార్టీ తోటి గెలుస్తుండన్న జూబ్లీహిల్స్ సీటు. ఇది నవీన్ అన్న అడ్డా. ఇది అదన్న. ఇక్కడ మైనార్టీ ఓటులో కీలకం. మరి మైనార్టీలో ఎటువైపు నిలిచిన అవకాశం? మైనారిటీ కూడా మనకు నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వైపే సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ 10 years బ్యాక్ మాత్రం మైనారిటీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చూసి మన కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఉందన్న. 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుందా? బీజేపీ కూడా ఏమైనా పోటీలో ఉండే? బీజేపీ మాత్రం నామమాత్రం అన్న, ఏం లేదన్న. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న. అదన్న. అది కాంగ్రెస్ మాత్రం మీకు మంచి భారీ మెజార్టీతో గెలుస్తుందన్న.